సో ఈ పర్టికులర్ లెసన్లో మనం జావా స్క్రిప్ట్లో ఉండే అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ప్రీవియస్గా మనం టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని అయితే కవర్ చేసాం. అండ్ మళ్ళీ మనం ఈ పర్టికులర్ లెసన్లో వాటి గురించి రివైజ్ చేసుకొని మళ్ళీ మనం అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో మనకి ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ వాటి గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం వీటిని ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒక కొత్త ఫైల్ కావాలి కాబట్టి మీరు 17 advanced functions.html అనే నేమ్తో ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ అయితే చేసుకోండి. అండ్ లైవ్ అయిన తర్వాత దాని కన్సోల్ని కూడా ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్లోకి వచ్చేసి స్టార్టింగ్ మనం ఒక నార్మల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ మనం నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి ఫంక్షన్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ని యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఇన్సైడ్ బాడీ మనం ఏదైతే ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం రీయూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కోడ్ని అయితే పెట్టచ్చు. ఎగ్జాంపుల్ కోసం మనం console.logలో సింగిల్ కోట్స్ యూజ్ చేసి hello1 అని అయితే చెప్దాం. అండ్ సెమీకోలన్ యాడ్ చేద్దాం అండ్ ఫైల్ని సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ప్రజెంట్ మనం ఒక సింపుల్ ఫంక్షన్ని క్రియేట్ మాత్రమే చేసాం. కానీ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే బాటంలో మనం ఏదైతే ఫంక్షన్కి నేమ్ ప్రొవైడ్ చేసామో దాన్ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసినట్లయితే మనం ఏదైతే గ్రీట్ అనే నేమ్తో ఫంక్షన్ క్రియేట్ చేసి దాని బాడీలో మనం ఏదైతే కోడ్ని పెట్టామో ఆ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా ఫంక్షన్ని కాల్ చేసి మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది మన ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. ఈవెన్ ఈ పర్టికులర్ ఫంక్షన్కి మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి కట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేస్తేనే మన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. కానీ ఈసారి మనం ఏ విధంగా కాల్ చేద్దామంటే ఫంక్షన్ని క్రియేట్ చేయక ముందే మనం ఫంక్షన్ని కాల్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. ఈవెన్ మన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కారణం ఎవరు అంటే ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ అనమాట. సో జావా స్క్రిప్ట్లో మనం ఈ విధంగా ఫంక్షన్ని క్రియేట్ చేయక ముందే మనం ఫంక్షన్ని కాల్ కూడా చేయొచ్చు. అండ్ ఈ విధంగా మన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కారణం వచ్చేసి హోయిస్టింగ్ అనే బిహేవియర్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ని క్రియేట్ చేస్తామో మనం ఏ ఆర్డర్లో క్రియేట్ చేసామనేది ఆర్ కాల్ చేసామనేది మనకి ఇక్కడ పట్టించుకోదనమాట. సో మన ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని పైన ఆర్ ఈవెన్ బాటంలో అయినా కాల్ చేసామా లేదని మాత్రమే చెక్ చేస్తుంది. అండ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కారణం వచ్చేసి సో గుర్తుపెట్టుకోండి హోయిస్టింగ్ అనే బిహేవియర్. ఈవెన్ మీకు ఇది ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారనమాట, లైక్ హోయిస్టింగ్ అనే బిహేవియర్ అంటే ఏంటి అని. అండ్ ఈ విధంగా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. అండ్ ఇది మన ఫస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ విత్ పారామీటర్స్. అండ్ ఇది కూడా మనకి ఆల్రెడీ అయితే తెలుసు. సో మళ్ళీ మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఫంక్షన్ని క్రియేట్ చేయకుండా సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్ అండ్ బాటంలో పేస్ట్ చేసి సో ఫస్ట్ మనం ఫంక్షన్ నేమ్ని అయితే చేంజ్ చేద్దాం. సో greet1 అండ్ లో నుండే ఈ పర్టికులర్ కోడ్ మొత్తాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు మన ఫంక్షన్కి పారామీటర్స్ని కూడా మెన్షన్ అయితే చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఏ అనే ఒక పారామీటర్ని పెడదాం అండ్ కామాతో సెపరేట్ చేసి బి అనే ఇంకో పారామీటర్ని కూడా పెడదాం. అండ్ ఇన్సైడ్ ఫంక్షన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే console.log యూజ్ చేసి a+b. సో మనం ఏదైతే పారామీటర్ వాల్యూస్ని ఈ ఏకి బికి ఫంక్షన్ కాల్లో పంపిస్తామో వాటిని మనం సింపుల్గా ఫంక్షన్లో ఎడిషన్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే సింపుల్గా మనం స్టార్టింగ్ మన ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేయాలి. సో greet1 అని చెప్పి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఈసారి మనం ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం పారామీటర్స్ వాల్యూస్ని కూడా పెట్టాలి. సో మనం ఈ పర్టికులర్ ఫంక్షన్కి 2 పారామీటర్స్ని మెన్షన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం 2 వాల్యూస్ని అయితే పంపించాలి. ఎగ్జాంపుల్ మనం 2,5 అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం ఏదైతే ఈ పర్టికులర్ ఫంక్షన్లో 2,5ని పంపించామో వాటిని మనకి సింపుల్గా ఫంక్షన్ ఎడిషన్ చేసి మన కన్సోల్లో ప్రింట్ కూడా చేసింది. అండ్ ఈసారి మనం ఇంకో ట్రిక్ని అయితే ప్లే చేద్దాం. సో సేమ్ ఫంక్షన్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి అయితే కాల్ చేద్దాం. సో కాపీ ఇట్ అండ్ బాటంలో పేస్ట్ చేసి
ఈసారి మనం ఒక్క వాల్యూని మాత్రమే పంపిద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి నాన్ అని అయితే ప్రింట్ అయింది. అంటే నాట్ ఏ నెంబర్ అని అయితే కన్సోల్లో ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా ప్రింట్ అవ్వడానికి కారణం ఏంటి? సో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఫంక్షన్కి 2 పారామీటర్స్ని ఇక్కడ మనం మెన్షన్ చేసామో, కానీ మనం ఒక్క పారామీటర్ వాల్యూతోనే ఫంక్షన్ని కాల్ అయితే చేసాం. అండ్ దీన్ని మనం ఫిక్స్ కూడా చేయొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఒక్కటే పంపించామో అది మన 2కి అయితే వచ్చింది, కానీ బీకి సంబంధించిన వాల్యూని మనం పెట్టలేదన్నమాట. సో ఈసారి మనం ఏం చేద్దామంటే దీనికి ఒక డిఫాల్ట్ వాల్యూని అయితే ఇచ్చేద్దాం. సో ఈక్వల్ టు యూజ్ చేసి 10 అనే వాల్యూని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేసినట్లయితే ఇప్పుడు మనం కన్సోల్ అయితే చూడొచ్చు. ఈవెన్ మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఒక్క పారామీటర్ వాల్యూతో కాల్ చేసినా సరే మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ కూడా అయ్యింది. అండ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మన డిఫాల్ట్ అసైన్మెంట్ అనమాట. సో ఈ విధంగా కూడా మనం ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే సో ఫస్ట్ టైం మనం కాల్ చేసేటప్పుడు 2,5 అని అయితే చెప్పాం, కానీ ఈ పర్టికులర్ బీకి ఇచ్చే వాల్యూ మనకి 5 గానే తీసుకుంది. ఈవెన్ ఇక్కడ మనం 10ని మెన్షన్ చేసినా సరే మనకి ఇక్కడ 10గా అయితే తీసుకోలేదు. అండ్ ఈ విధంగా బి వాల్యూ 10గా తీసుకోపోవడానికి కారణం ఏంటి? సో ఇక్కడ మనకు ఒక సింపుల్ లాజిక్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా డిఫాల్ట్ అసైన్మెంట్ చేస్తామో సో అప్పుడు మనం వాల్యూని ఒకవేళ మెన్షన్ చేయకపోతేనే అప్పుడు మనకి ఈ పర్టికులర్ వాల్యూ యాక్టివ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం వాల్యూని మెన్షన్ చేసినట్లయితే ఈ విధంగా 2,5 అని మనం ఏదైతే డిఫాల్ట్ అసైన్మెంట్ చేసామో ఆ పర్టికులర్ వాల్యూ మనకి ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. ఈవెన్ మనం స్టార్టింగ్ కాల్ చేసేటప్పుడు 2,5 అని చెప్పేటప్పుడు 2 అనే వాల్యూ మనకి ఏలో స్టోర్ అయ్యింది. అండ్ బీకి ఉండే డిఫాల్ట్ వాల్యూ మనకి ఓవర్ రైడ్ అయ్యి 5కి చేంజ్ అయ్యింది. అండ్ మనకి 2 + 5 వచ్చేసి 7 కాబట్టి మన కన్సోల్లో స్టార్టింగ్ 7 అని అయితే ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ని యూజ్ అయితే చేయొచ్చు. ఈవెన్ మనం ఈ విధంగా ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. అండ్ ఇది మన నెక్స్ట్ టైప్ అనమాట. అండ్ దీని నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్. అండ్ అదేంటో కూడా చూసేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం దీని బాటంలో మళ్ళీ మనం ఫంక్షన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయకుండా సో మన సింపుల్ ఫంక్షన్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ దీని బాటంలో మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ దీని ఫంక్షన్ నేమ్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి greet3 అనుకుందాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇన్సైడ్ ఏదైతే ఉందో మనకి ఈ పర్టికులర్ కోడ్ని రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రిటర్న్ అనే కీవర్డ్ని డైరెక్ట్గా యూజ్ చేసే ఫంక్షన్లో మనం సింపుల్గా 5 అని అయితే చేద్దాం. అండ్ సెమీకోలన్తో యాడ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇప్పుడు మనం కాల్ కూడా చేద్దాం. సో దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా greet3 అనే నేమ్ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్తో అయితే యాడ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది, కానీ మనకి 5 అనే వాల్యూ మన కన్సోల్లో ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సో ఫస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ మనం console.log యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం hello3 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం సెమీకోలన్తో ఎండ్ చేసి ఫైల్ని సేవ్ చేసినట్లయితే మన ఫంక్షన్ని greet3 అని కాల్ చేసేటప్పుడు మన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అండ్ దాంట్లో ఏదైతే కోడ్ ఉందో మనకి అది కూడా మనకి పెర్ఫామ్ అయితే అయ్యింది. ఈవెన్ మనం hello3ని మన కన్సోల్లో కూడా చూడొచ్చు. కానీ ఈ 5 అనే వాల్యూని మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఈ వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఒక సింపుల్ ట్రిక్ని అయితే ప్లే చేయాలి. అదేంటి అంటే సో సింపుల్గా మనం ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో దీనికి ముందు మనం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ మనం సో రిజల్ట్ అనుకుందాం దీన్ని. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మన greet3 అనే ఫంక్షన్ ఇప్పుడు మనం ఈ result3లో అయితే స్టోర్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ రిజల్ట్ అనే వేరియబుల్ని కన్సోల్లో కూడా ప్రింట్ చేద్దాం. సో console.log యూజ్ చేసి ఇక్కడ మనం రిజల్ట్ అని చెప్పామంటే సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మన hello3 మన కన్సోల్లో ప్రింట్ అయింది. ఈవెన్ మనం రిటర్న్ చేసిన 5 అనే వాల్యూ కూడా మన కన్సోల్ అయితే ప్రింట్ అయింది. అండ్ ఈ విధంగా జరగడానికి కారణం ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక నార్మల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం కాల్ చేయడానికి సింపుల్గా మనం ఈ నేమ్ని యూజ్ చేస్తే సరిపోద్ది. కానీ మనం ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఈ రిటర్న్ చేసిన వాల్యూని కూడా మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్లో ఈ విధంగా వాల్యూస్ని రిటర్న్ చేస్తామో ఆ రిటర్న్ అయిన వాల్యూస్ మనకి మన ఫంక్షన్ నేమ్లో అయితే స్టోర్ అవుతాయి.
సో ఫంక్షన్ నేమ్లో స్టోర్ అయ్యేటప్పుడు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ మనకి సేమ్ ఒక వేరియబుల్ లాగానే వాల్యూ అనమాట. అంటే మనం ఫంక్షన్స్ని వేరియబుల్కి అసైన్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా మనం ఒక రిజల్ట్ అనే కొత్త వేరియబుల్ని క్రియేట్ చేసి మన ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మన ఫంక్షన్ నేమ్తో సింపుల్గా మనం ఆ ఫంక్షన్ కాల్ని ఒక వేరియబుల్కి అసైన్మెంట్ అయితే చేసాం. అండ్ ఈసారి మనం సింపుల్గా ఈ వేరియబుల్ని ప్రింట్ చేసేటప్పుడు ఏదైతే 5 అనే వాల్యూ మన ఫంక్షన్లో స్టోర్ అయి ఉందో దాన్ని మనం సింపుల్గా ఈ వేరియబుల్లో స్టోర్ చేసి సింపుల్గా కన్సోల్ కూడా చేసాం. అండ్ ఇక్కడ మనకి టోటల్గా 2 టాస్క్ అయితే పెర్ఫామ్ అయింది. ఒకటి మన ఫంక్షన్ కాల్ జరిగింది, రెండోది మనకి ఫంక్షన్లో స్టోర్ అయి ఉన్న ఈ రిటర్న్ వాల్యూ కూడా మనం వేరియబుల్లో స్టోర్ చేసి మన కన్సోల్లో ప్రింట్ చేసి యాక్సెస్ కూడా చేసాం. సో ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈవెన్ మనం ఫంక్షన్ విత్ రిటర్న్ స్టేట్మెంట్ని పారామీటర్స్తో కూడా యూజ్ అయితే చేయొచ్చు. అదే అలానో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ దీని ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో సో ఫంక్షన్ నేమ్ని మనం greet4కి అయితే చేంజ్ చేద్దాం అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనకి ఏవైతే ఉన్నాయో సో వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం greet4 అనే నేమ్తో ఒక సింపుల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇన్సైడ్ ఈ greet4 అనే ఫంక్షన్లో ఇప్పుడు మనం పారామీటర్స్ని అయితే పెడదాం. సో A, B. అండ్ ఇన్సైడ్ ఫంక్షన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏదైతే మనం పారామీటర్స్ని ఇక్కడ పంపిస్తున్నామో ఆ వాల్యూస్ని ఎడిషన్ చేసి ఈ ఫంక్షన్కి అయితే రిటర్న్ చేద్దాం, అంటే స్టోర్ చేద్దాం. సో దానికోసం మనం రిటర్న్ పక్కన A+B అని చెప్పచ్చు అండ్ సెమీకోలన్తో యాడ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ప్రెజెంట్ మనం ఫంక్షన్ని క్రియేట్ మాత్రమే చేసాం. అండ్ ఈ greet4 అనే ఫంక్షన్ మనం కాల్ చేయాలి అనుకుంటే దీని కింద ఇప్పుడు మనం మన ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసి సెమీకోలన్తో యాడ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10, 5 అని చెప్పి 2 పారామీటర్ వాల్యూస్ని పంపిస్తున్నాం. అండ్ ఈ 2 పారామీటర్ వాల్యూస్ని మనకి ఈ పర్టికులర్ ప్లేస్లోకి వస్తాయి. లైక్ ఏలో మనకి 10 స్టోర్ అవుద్ది, బీలో మనకి 5 అనే వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. అండ్ మనకి లోన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 10+5ని ఎడిషన్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ రిటర్న్ స్టేట్మెంట్ మన ఫంక్షన్లో వాల్యూని అయితే స్టోర్ చేస్తుంది. అండ్ దాన్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే ప్రీవియస్గా మనం చూడొచ్చు. ఈ విధంగా వేరియబుల్ని క్రియేట్ చేసి మన ఫంక్షన్ మనం వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. సో అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ కాన్స్ట్ result1 అని చెప్పి ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. అండ్ మన ఫంక్షన్ మనం ఈ result1లో అయితే స్టోర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా console.log యూజ్ చేసి మన result1ని కన్సోల్ చేసినట్లయితే మనం ఏదైతే 10+5ని ఎడిషన్ చేసామో ఆ 15 అనే వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నామో మన ఫంక్షన్లోకి వచ్చింది. అండ్ దాన్ని మనం result1 అనే వేరియబుల్లో స్టోర్ చేసి మన కన్సోల్లో ప్రింట్ కూడా చేస్తున్నాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మన 15 అనే వాల్యూ మన కన్సోల్లో ప్రింట్ కూడా అయ్యింది. సో ఈ విధంగా మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ ప్లస్ రిటర్న్ స్టేట్మెంట్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో టోటల్గా మనం 4 వేస్లో ఫంక్షన్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్స్ని ఇప్పుడు మనం సింపుల్గా రివైజ్ కూడా చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో టైప్ని అయితే చూసేద్దాం. అండ్ దీన్ని కూడా మనం ప్రీవియస్ లెసన్స్లో అయితే కవర్ చేసాం, అదేంటో కూడా చూద్దాం. సో ఫంక్షన్ అనేది ఒక వాల్యూ అనమాట. సో దీన్ని మనం వేరియబుల్కి ఏ విధంగా అసైన్ చేసి స్టోర్ చేసామో అదే విధంగా మన ఫంక్షన్స్ని మన ఆబ్జెక్ట్స్లో కూడా స్టోర్ అయితే చేయొచ్చు. అండ్ ఇది కూడా మనకి ఆల్రెడీ అయితే తెలుసు. సో మళ్ళీ మనం ఇంకోసారి అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం కాన్స్ట్ object1 అనే నేమ్తో ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. సో మనం ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే దీని మధ్యన పెడతామో అది మన ఆబ్జెక్ట్ అనమాట. సో ఫస్ట్ మనం సింపుల్గా నేమ్ అని చెప్పి ఇక్కడ మనం స్ట్రింగ్ ఫార్మాట్లో హెలో అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీని క్రియేట్ చేసాం, దాని నేమ్ వచ్చేసి నేమ్ అనమాట. అండ్ దానికి అసైన్ అయిన వాల్యూ మనకి హెలో అనమాట. అండ్ ఆబ్జెక్ట్లో మనం కాలన్ని యూజ్ చేసి వాల్యూస్ని అయితే పెడతాం. అండ్ కామాతో సెపరేట్ చేసి మనం మల్టిపుల్ వాల్యూస్ని మన ఆబ్జెక్ట్లో అయితే స్టోర్ చేయొచ్చు. సో ఈసారి మనం ఏం చేద్దామంటే నమ్ అని చెప్పి కాలన్ యూజ్ చేద్దాం. అండ్ ఈ నమ్ అనేది ఇప్పుడు మనకి ఇంకో ప్రాపర్టీ. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గ్రీట్ అనే నేమ్తో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం.
అండ్ ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి console.logలో మనం సింగిల్ క్వాట్స్లో hello 4 అని అయితే చెప్దాం అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం అండ్ ఆబ్జెక్ట్లో మనం ఒక ఫంక్షన్ని కూడా క్రియేట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ గ్రీట్ అనే ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం? సో ఇది మనకు ఒక ఆబ్జెక్ట్లో అయితే స్టోర్ అయి ఉంది. అంటే ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు? డాట్ నోటేషన్ని యూజ్ చేసి. అంటే సింపుల్గా మనం object1 అని మన ఆబ్జెక్ట్ నేమ్ని మెన్షన్ చేసి డాట్ నోటేషన్ యూజ్ చేసి నమ్ అని చెప్తే సరిపోద్ది. అండ్ అదే విధంగా మనం మర్చిపోకుండా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని కూడా యూజ్ చేసి సెమీకోలన్తో అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసినట్లయితే మనం ఏదైతే ఈ పర్టికులర్ గ్రీట్ అనే ఫంక్షన్ని నమ్ అనే ప్రాపర్టీకి అసైన్ చేసామో దాన్ని మనం సింపుల్గా మన ఆబ్జెక్ట్ నేమ్ని మెన్షన్ చేసి మన ప్రాపర్టీ నేమ్ని మెన్షన్ చేసి అండ్ ఆ ప్రాపర్టీలో మనకు ఒక ఫంక్షన్ స్టోర్ అయ్యింది కాబట్టి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసి సెమీకోలన్తో అయితే ఎండ్ చేసాం. అండ్ ఫైల్ని సేవ్ చేసిన వెంటనే మన hello 4 కూడా మనం కన్సోల్ అయితే చూడొచ్చు. అండ్ ఈ విధంగా కూడా మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. ఆ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ నమ్కి ఈ ఫంక్షన్ అసైన్ చేసామో దాంట్లో మనం గ్రీట్ అనే నేమ్ని అయితే పెట్టాం. కానీ ఆ నేమ్ని యూజ్ చేసి మనం ఫంక్షన్ని కాల్ అయితే చేయలేదు. సో దీన్ని మెన్షన్ చేసి యూజ్ ఏంటి? సో అది కూడా కరెక్టే. సో సింపుల్గా మనం దీన్ని ఎక్కడి నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. ఈవెన్ మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేదు. సో ఈ విధంగా కూడా మనం ఫంక్షన్ నేమ్ని పెట్టకుండా ఈ విధంగా మనం ఫంక్షన్ని క్రియేట్ చేసి ప్రాపర్టీకి కూడా అసైన్ చేయొచ్చు. అండ్ ఏదైతే మనం ఫంక్షన్ని ఇక్కడ క్రియేట్ చేసి అసైన్ చేసామో దీన్ని మనం ఎనానిమస్ ఫంక్షన్ అని అయితే చెప్పొచ్చు. అంటే ఫంక్షన్స్కి ఒకవేళ నేమ్ లేకపోతే ఆ ఫంక్షన్ని మనం ఎనానిమస్ ఫంక్షన్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది మన ఎనదర్ టైప్ ఆఫ్ ఫంక్షన్. సో దీని గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేసాం. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం ఎనదర్ టైప్ ఆఫ్ ఫంక్షన్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. సో దానికోసం మనం స్టార్టింగ్ ఈ పర్టికులర్ కోడ్ని ఇక్కడ నుంచి కమెంట్ అయితే చేసుకుందాం. సో /* యూజ్ చేసి మళ్ళీ మనం బాటంలో */ అయితే ఎండ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ మనం సేవ్ చేద్దాం. అండ్ ఫంక్షన్స్ని మనం ఏమనుకున్నాం? సో ఫంక్షన్స్ అనేవి మనకి వాల్యూస్ అనమాట. సో ఫస్ట్ మనం ఒక నార్మల్ ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం రన్ అని అయితే చెప్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ని కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసి దీంట్లో మనం console.logలో మనకు నచ్చిన కోడ్ని అయితే రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా మనం మళ్ళీ ఒక సింపుల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం వాల్యూ అని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయొచ్చు. సో సింపుల్గా మనం కాన్స్ట్ ఇక్కడ మనం రన్ అనే నేమ్తో ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇప్పుడు మనం ప్రింట్ చేసి కూడా చెక్ చేద్దాం. సో ఏదైతే మనం ఫంక్షన్ని ఇక్కడ క్రియేట్ చేసామో దీన్ని మనం ఈ రన్ అనే ఈ పర్టికులర్ వేరియబుల్కి అసైన్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సింపుల్గా మనం console.log యూజ్ చేసి రన్ అయితే మనం ప్రింట్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. సో కన్సోల్లో మనం చూసినట్లయితే మన ఫంక్షన్ మొత్తాన్ని మనం ఈ రన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం కాబట్టి మనం కన్సోల్లో రన్ అని చెప్పేటప్పుడు మన ఫంక్షన్ మొత్తాన్ని మనకి మన కన్సోల్లో ప్రింట్ అయితే చేసింది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్కి ఈ పర్టికులర్ ఫంక్షన్ని అసైన్ చేసామో ఈ వేరియబుల్ టైప్ని కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. సో టైప్ని తెలుసుకోవడానికి సింపుల్గా ప్రిఫిక్స్లో మనం టైప్ ఆఫ్ని యూజ్ చేస్తే సరిపోద్ది. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. ఈవెన్ మనం కన్సోల్లో కూడా చూడొచ్చు. సో ఏదైతే ఫంక్షన్ మనం వేరియబుల్కి అసైన్ చేసామో ఆ వేరియబుల్ టైప్ని మనం తెలుసుకునేటప్పుడు మనకు అదొక ఫంక్షన్ లెక్కనే చూపించింది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్కి అసైన్ చేసామో ఈ వేరియబుల్తో మనం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే సో సింపుల్గా మనం కిందన మన వేరియబుల్ నేమ్ రన్ కాబట్టి ఇక్కడ మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్తో ఎండ్ చేసి సింపుల్గా ఫైల్ని సేవ్ చేస్తే మనం ఇక్కడ కన్సోల్ అయితే చూడొచ్చు. సో మన ఫంక్షన్ అయితే మనం ఎగ్జిక్యూట్ అయితే చేసాం. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. ఈవెన్ మనం ఇక్కడ కూడా సేమ్ నేమ్ని అయితే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మనం నేమ్ని యూజ్ చేయకపోయినా పర్లేదా అని. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం రిమూవ్ అయితే చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫైల్ని సేవ్ చేసినట్లయితే మనకి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు అనమాట. అండ్ ప్రీవియస్గా కూడా మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఫంక్షన్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం అనుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్కి ఈ విధంగా నేమ్ని పెట్టకుండా మనం ఇలా ఫంక్షన్ని క్రియేట్ చేస్తామో దీన్ని మనం ఒక ఎనానిమస్ ఫంక్షన్ అని అయితే అనుకుంటాం.
సో దీని గురించి కూడా మనం ప్రీవియస్గా అయితే నేర్చుకున్నాం. సో అదే విధంగా మనం నార్మల్ వేరియబుల్స్కి కూడా ఈ ఎనానిమస్ ఫంక్షన్స్ని అసైన్ చేసి ఆ వేరియబుల్ నేమ్తో మనం ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. అండ్ అలానే ఇప్పుడు మనం ఇంకో టైప్ ఆఫ్ ఫంక్షన్ గురించి కూడా అయితే తెలుసుకుందాం. అండ్ ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏదైతే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేసామో సో దీన్ని ఇక్కడ నుంచి మనం కమెంట్ అయితే చేసుకుందాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ దీని బాటంలో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ మనం ఒక నార్మల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. సో దీని నేమ్ని కూడా మనం గ్రీట్ అనేది అనుకుందాం. అండ్ ప్రీవియస్గా మనం సేమ్ నేమ్తో క్రియేట్ చేసాం, కానీ దాన్ని మనం కమెంట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇన్సైడ్ ఈ ఫంక్షన్ మనం ఏం చేద్దాము అంటే console.log యూజ్ చేసి హెలో అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒక నార్మల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం ఏ విధంగా కాల్ చేస్తాం? సో సింపుల్గా మనం ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హెలోలో మనం ఇక్కడ సింగిల్ క్వాట్స్ని యూజ్ చేయలేదు, సో నో ప్రాబ్లం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేస్తే మన ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఏదైతే మన ఫంక్షన్ని వాల్యూ అనుకున్నామో దాన్ని మనం ఈ పర్టికులర్ ఫంక్షనల్ కాల్లో కూడా మెన్షన్ అయితే చేయొచ్చు. అండ్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా అయితే వినండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ గ్రీట్ అనే ఈ పర్టికులర్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్లో మనం ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రన్ అనే నేమ్తో ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం console.log యూజ్ చేసి ఇక్కడ మనం ఫ్రమ్ రన్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే వినండి. సో ప్రీవియస్గా మనం టాప్లో చూడొచ్చు, మనం ఎప్పుడైతే పారామీటర్స్తో ఫంక్షన్స్ని క్రియేట్ చేసామో ఇక్కడ మన గ్రీట్ 4లో a, b అని చెప్పాం కాబట్టి ఇక్కడ మనం ఏదైతే గ్రీట్ 4ని కాల్ చేసేటప్పుడు 10, 5 అనే వాల్యూస్ ఇచ్చామో అవి మనకి పారామీటర్స్లో అయితే స్టోర్ అయి ఉన్నాయి. సో అదే ఫార్మేట్లో మనకి ఈ ఫంక్షన్ కూడా ఉంది. అంటే ఏదైతే మనం ఈ పర్టికులర్ గ్రీట్ అనే ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసామో దాంట్లో మనం వాల్యూని అయితే పంపిస్తున్నాం. అండ్ ఆ వాల్యూ ఏంటి? ఒక ఫంక్షన్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఈ పర్టికులర్ గ్రీట్ అనే ఫంక్షన్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ఈ వాల్యూని యాక్సెప్ట్ చేయడానికి దీనికి కూడా మనకు ఒక పారామీటర్ అయితే కావాలి. సో దీంట్లో మనం ఏం చెప్దామంటే పారామ్స్ అని ఒక పారామీటర్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు నచ్చిన నేమ్ని కూడా మీరైతే పెట్టుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ console.logని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. ఈవెన్ ఉంచిన ప్రాబ్లం లేదు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం పారామ్స్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసిన వెంటనే మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. ఈవెన్ ఇప్పుడు మనం కన్సోల్లో కూడా చూడొచ్చు మన ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. కానీ ఇక్కడ మీకు డౌట్ అయితే వచ్చి ఉంటుంది, సో ఏ విధంగా జరిగింది అని. సో దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఒక నార్మల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ దాని నేమ్ ఏంటి? గ్రీట్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఒక పారామీటర్ని పెట్టాం. సో ఈ పర్టికులర్ పారామీటర్కి మనం ఏదైనా వాల్యూని అయితే పంపించవచ్చు. అండ్ ఈ పర్టికులర్ గ్రీట్ అనే ఫంక్షన్ మనం కాల్ చేయాలి అనుకుంటే దాని నేమ్ని మెన్షన్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసి సెమీకోలన్తో మనం ఎండ్ చేసాం. కానీ దీంట్లో మనం వాల్యూని ఏ విధంగా పంపిస్తున్నాం? ఒక ఫంక్షన్ టైప్ ఆఫ్ వాల్యూని అయితే పంపిస్తున్నాం. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ గ్రీట్లో మెన్షన్ చేసామో ఈ వాల్యూ మనకి పారామ్స్లో అయితే స్టోర్ అయ్యింది. అండ్ ఈ పారామ్స్లో ఏదైతే స్టోర్ అయ్యిందో ఇది ఒక ఫంక్షన్ కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం కాల్ చేయాలి అనుకుంటే దానికి కూడా మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేసాం. సో ఈ విధంగా మనం ఫంక్షన్ ఇన్సైడ్ ఎనదర్ ఫంక్షన్ అయితే పంపించవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఈ పర్టికులర్ ఫంక్షన్ పంపించామో దీన్నే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకా సింపుల్గా మనం కాల్ బ్యాక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని మనం రియల్ టైం కోడింగ్ చేసేటప్పుడు వీటిని అయితే మనం ప్రాక్టికల్గా యూజ్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా పెర్ఫామ్ చేయబోయే ఆపరేషన్స్లో కూడా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని పెడతాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి అని అర్థమైతే అయ్యింది. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం
రియల్ టైంలో ఏ విధంగా యూజ్ చేస్తామో సో దాని గురించి కూడా కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ గ్రీట్ అనే ఫంక్షన్లో ఎనదర్ ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ లెక్క పంపించామో అదే విధంగా మనకి జావా స్క్రిప్ట్లో కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటిని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అయితే దాంట్లో మనం మెన్షన్ చేయాలి. అండ్ వాటి గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని పెర్ఫామ్ చేసామో సో ఇది మీకు అర్థమైనట్లయితే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని మనం ఏ విధంగా ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్లో యూజ్ చేస్తామో అది కూడా మీకు ఇంకా సింపుల్గా అయితే అర్థమవుతుంది. సో ఆ ఫంక్షన్ వచ్చేసి సెట్ టైమ్ అవుట్ అనమాట. సో సింపుల్గా మనం సెట్ క్యాపిటల్ టీ టైమ్ అవుట్ అని చెప్పి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. సో ప్రీవియస్గా మనం ఏదైతే ఈ గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేసామో బాటంలో అదే విధంగా మనం ఈ సెట్ టైమ్ అవుట్ అనే నేమ్తో మన జావా స్క్రిప్ట్లో ఏదైతే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉందో దాన్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి కాల్ అయితే చేసాం అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే దీనిలో కూడా మనం ఈ విధంగా కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే పెట్టాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఫంక్షన్ అని చెప్పి ఒక ఎనానిమస్ ఫంక్షన్ అయితే రాద్దాం. అండ్ ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఇన్సైడ్ ఈ పర్టికులర్ ఎనానిమస్ ఫంక్షన్ మనం console.log యూజ్ చేసి ఇక్కడ మనం టైమ్ అవుట్ అని అయితే చెప్దాం అండ్ సెమీకోలన్ అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఇప్పుడు మనం ఒక పారామీటర్ని ఒక ఫంక్షన్ లాగానైతే పంపించాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక ఎనానిమస్ ఫంక్షన్ మనం స్టార్టింగ్ పారామీటర్ లెక్క అయితే పంపించాం. అండ్ ఈ సెట్ టైమ్ అవుట్కి మనం టోటల్గా 2 పారామీటర్స్ని అయితే పెట్టాలి. అండ్ రెండోది ఏంటి అంటే మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ దగ్గర కామాతో సెపరేట్ చేసి ఇక్కడ మనం టైంని కూడా పెట్టాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం 1000 అని చెప్పామంటే అది మనకి 1 సెకండ్కి ఈక్వల్ అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం 3000 అని అయితే చెప్దాం, అంటే ఇది మనకి 3 సెకండ్స్కి ఈక్వల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసిన వెంటనే మనకి కన్సోల్లో వెంటనే అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఎగైన్ మనం ఒక సింపుల్ మిస్టేక్ అయితే చేసాం. సో console.logలో మనం ఏదైతే టైమ్ అవుట్ అని పెట్టామో దీనికి మనం సింగిల్ క్వాట్స్ని పెట్టడం అయితే మర్చిపోయాం. సో ఇది మనకి పెద్ద ఇష్యూ కాదు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ కన్సోల్లో చూసినట్లయితే మనం ఈ పర్టికులర్ ఎనానిమస్ ఫంక్షన్లో ఏదైతే మనం టైమ్ అవుట్ అనే ఈ పర్టికులర్ స్ట్రింగ్ని పెట్టామో అండ్ అది మనకి 3 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. అంటే ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ని కాల్ చేసి యూజ్ చేస్తామో దీంట్లో మనం ఏదైతే టైంని పెడతామో ఆ టైంకి అప్పుడు మనం దీంట్లో ఉండే కోడ్ని మనం ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఫ్యూచర్లో ఏదైనా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనకప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూడండి. సో ఫస్ట్ మనం సెట్ టైమ్ అవుట్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేసాం. అండ్ ఇన్సైడ్ మనం ఒక ఎనానిమస్ ఫంక్షన్ పెట్టాం విచ్ ఈజ్ అవర్ ఫస్ట్ పారామీటర్. అండ్ మళ్ళీ మనం కామాతో సెపరేట్ చేసి నెక్స్ట్ మనం టైంని అయితే పెట్టాం విచ్ ఈజ్ 3 సెకండ్స్. అంటే ఏదైతే మనం ఫస్ట్ పారామీటర్లో ఈ పర్టికులర్ ఫంక్షన్ని మెన్షన్ చేసామో దీన్ని మనం ఫ్యూచర్లో అంటే 3 సెకండ్స్ తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైనా కోడ్ని ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు మనకి ఇది చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దీని గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ అదే విధంగా మనకి ఈ సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ని మనం ఎసింక్రోనస్ ఫంక్షన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ ఎసింక్రోనస్ ఫంక్షన్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో దీని గురించి కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే తెలుసుకుందాం. అండ్ బాటంలో మనం ఏం చేద్దాము అంటే console.log యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా హెలో అని అయితే చెప్దాం అండ్ సెమీకోలన్ ఎండ్ చేద్దాం అండ్ ఫైల్ని కూడా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు కన్సోల్లో చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈ పర్టికులర్ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. కానీ నార్మల్గా మనం జావా స్క్రిప్ట్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ ఈ console.logని యూజ్ చేసి దీంట్లో ఏదైనా పెట్టామంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని కింద మనకి ఏదైనా లైన్ ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ మనం హెలో 2 అని చెప్దాం అండ్ సెమీకోలన్ ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే మీరు కన్సోల్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ మనకి హెలో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ లైన్లో ఉండే ఈ పర్టికులర్ console.log అయితే ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఎప్పుడైతే మనం సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ని ఈ విధంగా యూజ్ చేసామో
అండ్ దీన్ని మనం ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో 3 సెకండ్స్ తర్వాత ఇది మనకి ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేయదు. సో నెక్స్ట్ మనకి బాటంలో ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఈ పర్టికులర్ టైంలో ఈ టైం అయిపోయిన వెంటనే మనకి ఈ ఫంక్షన్లో ఉండే ఈ పర్టికులర్ కోడ్ని ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. సో ఎసింక్రోనస్ కోడ్ అంటే మనం ఏదైతే ఈ పర్టికులర్ సెట్ టైమ్అవుట్ని యూజ్ చేసామో ఇది ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ అనమాట. అంటే ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా నెక్స్ట్ ఉండే లైన్స్ని మనకి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ టైం ఎప్పుడైతే మనకి అయిపోతుందో అప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. అండ్ అదర్ హ్యాండ్ మనకి సింక్రోనస్ కోడ్ కూడా ఉంది. సో సింక్రోనస్ కోడ్ అంటే ఏంటి? సో దీని గురించి కూడా ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సో ఏదైతే మనకి ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అయిందో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ లైన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది మనకి సింక్రోనస్ అనమాట. అంటే ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే మనకి నెక్స్ట్ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్నే మనం సింపుల్గా సింక్రోనస్ కోడ్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇప్పుడు మనం టోటల్గా 3 థింగ్స్ గురించి అయితే నేర్చుకున్నాం. ఒకటి సెట్ టైమ్అవుట్ని ఎందుకు యూజ్ చేస్తామనే దాని గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఎసింక్రోనస్ కోడ్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకున్నాం. మూడోది మనం సింక్రోనస్ కోడ్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. సో ఏ విధంగా మనకి ఈ సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ ఉందో అదే విధంగా మనకి సెట్ ఇంటర్వెల్ అనే ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కమెంట్ చేసుకుందాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ బాటంలో ఇప్పుడు మనం ఏ విధంగా సెట్ టైమ్అవుట్ని యూజ్ చేసుకోవడానికి దీన్ని ఇక్కడ మనం కాల్ చేసామో అదే విధంగా మనం సెట్ అని స్మాల్ లెటర్స్లో పెట్టి ఇంటర్వెల్లో అయిన మనం క్యాపిటల్లో పెట్టి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి సెమీకోలన్ అయితే ఎండ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం సెట్ ఇంటర్వెల్ అనే ఇంకో జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలని అయితే అనుకుంటున్నాం. అండ్ దీంట్లో కూడా మనం టోటల్గా 2 పారామీటర్స్ని అయితే పెట్టాలి. ఒకటి మనం ఫంక్షన్ పెడతాం, రెండోది మనం టైంని అయితే పెడదాం. అది ఎలానో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం దీంట్లో ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ని యూజ్ చేసి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం console.logలో సింగిల్ క్వాట్స్లో మనం ఇంటర్వెల్ అని అయితే చెప్దాం. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ బాటంలో మనం టైం కూడా పెట్టాలి కాబట్టి కామాతో సెపరేట్ చేసి ఇక్కడ కూడా మనం 3000 అయితే చెప్దాం. అంటే మనం 3 సెకండ్స్ తర్వాత మళ్ళీ మనం ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అయితే అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే నేను దీని గురించి చెప్పను, మీరే కన్సోల్లో ప్రాక్టికల్గా అయితే చూడండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎవ్రీ 3 సెకండ్స్కి మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది. ఎప్పుడైతే మనం సెట్ ఇంటర్వెల్ అని ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేసి యూజ్ చేసుకుంటామో అప్పుడు అనమాట. సో ప్రీవియస్గా సెట్ టైమ్అవుట్ మనకి ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఈ పర్టికులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనకి 3 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ చేసింది. కానీ సెట్ ఇంటర్వెల్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ని దీంట్లో పెడతామో దీన్ని మనకి ఏదైతే టైంని ఇక్కడ మనం మెన్షన్ చేస్తామో ఆ టైంకి తగ్గట్టుగా మనకి ఎవ్రీ 3 సెకండ్స్కి దాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. అండ్ మనం కన్సోల్లో చూసినట్లయితే ఇప్పటికి ఇది మనకి 15 టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసింది. సో ఈ విధంగా మనం ఫ్యూచర్లో ఎవ్రీ ఈ పర్టికులర్ టైంకి ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటప్పుడు మనం సెట్ ఇంటర్వెల్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ఫంక్షన్స్ గురించి చాలా ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. ఈవెన్ మనం ఈ టాపిక్స్ అన్నిటిని ఈ పర్టికులర్ లెసన్లోనే కవర్ అయితే చేసాం. అండ్ మర్చిపోకుండా ఎండింగ్లో వచ్చే ఎక్సర్సైజెస్ని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి.